శివునికి ప్రదక్షిణం ఇలా చేస్తే వేల ప్రదక్షిణాలతో సమానం అంటారండి. ఎలా అంటే శివాలయానికి వెళ్ళినాక ధ్వజస్తంభం నుండి పానుమట్టం వరకు అంటే శివునికి అభిషేకం చేస్తే ఆ నీరు కానీ పాలు కానీ వెలుపలకు వచ్చే ద్వారాన్ని పానుమట్టం అంటారు. అక్కడ వరకు వెళ్ళి మళ్ళీ రిటర్న్ అయ్యి ధ్వజస్తంభం వరకు వచ్చి ఒకసారి స్వామివారిని ధ్యానించుకొని కుడివైపుకి ప్రదక్షిణం చేస్తూ అదే పానుమట్టం వరకు వచ్చి మళ్ళీ రిటర్ను ధ్వజస్తంభం వరకు వస్తే అది ఒక ప్రదక్షిణం. అలా 3 సార్లు చేస్తూ ప్రతిసారి పానుమట్టం దగ్గర గోపురాన్ని చూస్తూ ఇట్లా 2 చేతులు కలిపి చప్పట్లు కొడుతూ నమో పార్వతీపతే హరహర మహాదేవ శంభో శంకర అనాలటండి మనసులో. ఈ 3 ప్రదక్షిణాలు వేల ప్రదక్షిణాలతో సమానమండి. అప్పటి నుండి నేను అలాగే చేస్తున్నాను. మీరు అలాగే చెయ్యండి. నేనే కాదు అందరం బాగుండాలండి. ఆ పరమేశ్వరుడే మిమ్మల్ని అందరినీ వెన్నంటే ఉండి కాపాడుతాడు. సర్వేజన సుఖినో భవంతు.